సంతోషం వస్తుందట. కానీ దాని ఫలితాన్ని అనుభవించేటప్పుడు అది మరణకరమైనంత బాధను కలుగజేస్తుందని సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రియమైనటువంటి వాళ్ళ పాపాన్ని ఒడిలో పెట్టుకుంటే అది కాలక ఉండునా, అది కాటేయుక ఉండునా అనే మాట మనం చూస్తూ ఉన్నాం కదా. మరి ఈ రోజు నీ బాధకు కారణం ఏంటో నువ్వు తెలుసుకున్నావు కదా ప్రియ దేవుని బిడ్డ. ఈ రోజు మన బాధకు కారణము నీవా, లేదంటే పరీక్ష? ఈ రెండేనండి, ఈ రెండిట్లో ప్రియమైనటువంటి వాళ్ళారా, పరీక్ష రెండవది నీకు నీవే, మూడవది శోధన. మూడు ఆప్షన్స్ మనకున్నాయి. అయితే శోధన కూడా ఎలా వస్తుందంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, రెండు రకాల శోధనలు ఉన్నాయి. ఒకటి దైవికంగా, అంటే దేవుడు శోధిస్తాడని కాదు, కానీ మనము మన సృష్టిదాలకు మన ఇచ్చకు తిరిగినప్పుడు మనం శోధించబడతాం. దేవుని చేత మనము పరీక్షించబడతాం.